హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే, ఈ వర్షాకాలం పిల్లలకు కానీ పెద్దలకు కానీ జలుబు దగ్గు అనేది చాలా కామన్ కదా ఫ్రెండ్స్. సో ఇంకా మనము దాన్ని నివారించుకోవడం కోసం అయితే ఇంట్లోనే ఒక రోటి పచ్చడి అయితే చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. అదేంటంటే వామాకు రోటి పచ్చడి. ఇంకా ఇదైతే ఎప్పుడు ఎవరు చేసి ఉండరు నాకు తెలిసి. వామాకుతో బజ్జీలు చేస్తారు కానీ ఇంకా పచ్చడి అయితే చాలా రేరు. ఇంకా నేను ఈ వీడియోలో అది ఎలా చేశాను అనేది ఇంగ్రీడియంట్స్ ఏంటి, దీని యొక్క ఉపయోగాలు ఏంటో ఈ వీడియోలో కంప్లీట్గా చేసి చూపించబోతున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా నేనైతే వామాకునైతే తీసుకున్నాను. ఇది ఇంకా మా గార్డెన్లోనే ఉండే. ఇది ఈజీగా కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్. దీని స్మెల్ అయితే సేమ్ వాము స్మెల్ ఎలా వస్తుందో అలానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా నేనైతే ఈ వామాకుని తీసుకొని నీట్గా అయితే కడిగేసుకొని పెట్టుకున్నాను. ఈ పచ్చడి చేసే ముందు ఒక 10 or 15 minutes కడిగి పెట్టుకోవాలి. ఎందుకంటే ఆకులు అనేవి డ్రైగా ఉంటాయి, ఇంకా పచ్చడి ఖరాబ్ కాకుండా ఉంటుంది. వామాకు కడిగి పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఒక ప్యాన్ అయితే తీసుకొని ఒక కప్పుడు నువ్వులనైతే తీసి వేయించుకుంటున్నాను. హై ఫ్లేమ్లో పెట్టకుండా సిమ్లో పెట్టేసి ఇంకా నువ్వులను అయితే మంచిగా ఈక్వల్ క్వాంటిటీగా మనం వేయించుకోవాలి. అప్పుడే పచ్చిదనం లేకుండా పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా చూడండి ఫ్రెండ్స్, నువ్వులు అయితే ఫ్రై అయిపోయినాయి. వీటిని ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇంకా నెక్స్ట్ అదే ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇంకా మనము ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 spoons అయితే నేను మినపప్పునైతే తీసుకున్నాను. ఇంకా మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే ఒక చిన్న బౌల్ అంటే 4 tablespoons ఆఫ్ శనగపప్పునైతే వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 1 tablespoon జీలకర్ర కూడా వేసుకున్నాను. ఇంకా అవి కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని కూడా నేను వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇంక ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఎండుమిరపకాయలను అయితే తీసుకున్నాను. ఇంకొక 4 తీసుకున్నాను. ఇంకా వీటితో పాటు ఒక 2 పచ్చిమిర్చిని కూడా నేను వేసుకుంటున్నాను. అవసరం అనుకుంటే ఎండుమిర్చితోటే వేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. కానీ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనేసి ఇంకా నేనైతే ఒక 2 పచ్చిమిర్చిని కూడా వేసుకుంటున్నాను. ఇంకా వేసుకొని వీటన్నింటినీ చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనము దీనిలో ఒక పెద్ద ఉసిరికాయ అంతా చింతపండు రవ్వనైతే వేసుకుంటున్నాను పులుపు కోసం. ఎందుకంటే జలుబు అయినప్పుడు కొంచెం ఇలా టేస్ట్ బాగుండడం కోసం అయితే పులుపు తగిలితేనే బాగుంటుంది కదా. సో దానికోసమని నేనైతే కొద్దిగా చింతపండునైతే తీసుకున్నాను. ఇంకా ఇలా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లో అయితే నేను తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసి మనం ఆల్రెడీ కడిగి క్లీన్ చేసుకొని పెట్టుకున్న వామాకులనైతే ఇందులో వేసేసుకుందాం. ఇవి ఎక్కువగా ఫ్రై కావాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, కొంచెం ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనము కొద్దిగా టర్మరిక్ పౌడర్ని వేసుకొని ఇంకా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఈ వామాకులో అనేక రకాల ఔషధ గుణాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. దీన్నే సర్వరోగ నివారిణి అని కూడా అంటారు. దీనిని ఇంట్లో ఈజీగా పెంచుకోవచ్చు. ఇంకా మనకి చూడండి వామాకైతే మనకి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం రోటి పచ్చడి అన్నాం కదా. సో ఇంకా నేనైతే రోటిని ఇంకా క్లీన్ చేసుకొని నేను ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్న నువ్వులనైతే వేసి ఇంకా దంపేసుకుంటున్నాను. ఇంకా ఈ వామాకు వల్ల ప్రయోజనాలు ఏంటంటే బీపీ ఉన్న వాళ్ళకు బీపీ తగ్గుతుంది, బీపీ లేని వాళ్ళకి ఇంకా బీపీ అసలు రాకుండా చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకా హార్ట్ ప్రాబ్లం ఉన్న, కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది బెస్ట్ ఆయుర్వేదిక్ ఆకుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్న మినపప్పు ఇంకా శనగపప్పు వాటన్నింటిని వేసి కూడా ఇందులో దంపేసుకుందాం. ఇంకా మనం గ్రైండర్ కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే ఆ హీట్ వల్ల దీనిలో ఉన్న ఔషధ గుణాలు పోతాయి కాబట్టి. ఇంకా నేనైతే ఇలా రోటితో మాత్రమే నేను పచ్చడి చేస్తున్నాను. ఇంకా మనకు కూడా ఒక ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇంకా రోటితో మనము ఇలా చేయడం ద్వారా. సో అందుకే ఇంకా మా ఇంట్లో వాళ్ళకైతే ఈ రోటి పచ్చడి అంటే చాలా ఇష్టము. ఇంకా చూడండి ఫ్రెండ్స్, చక్కగా మనకి దంపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇది ఏంటంటే చాలా మెత్తగా కూడా చేసుకోవద్దు, కొంచెం బరకగానే ఉండాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా నేను ఇలా దంపేసుకున్న తర్వాత ఒకసారి కలిపేస్తున్నాను స్పూన్తో. కలిపి ఇంకా ఆల్రెడీ మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న వామాకులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇంకా వాటిని కూడా ఇందులో వేసేసుకుందాం. మనం ఆల్రెడీ పసుపు వేసాం కాబట్టి ఇంకా మనం పసుపు వేయాల్సిన అవసరం లేదు. ఇంకా వామాకునంతా వేసుకొని మళ్ళీ దంపేసుకోవాలి. ఈ వామాకుతో పచ్చడే కాదు ఫ్రెండ్స్, ఇంకా రసం కూడా చేసుకోవచ్చు, ఇంకా కషాయం కూడా చేసుకోవచ్చు. ఇంకా వాటిని కూడా నేను చేసి చూపిస్తాను మీకు, డెఫినెట్గా మీరు చేసుకోండి. ఇంకా పిల్లలు కూడా వామాకు అంటే ఇష్టపడరు కదా. మనం ఇలా పచ్చడి ద్వారా వాళ్ళకి పెట్టడం వల్ల ఏంటంటే జలుబున్నా ఏదున్నా
కానీ ఇంకా చక్కగా గొంతు అయితే అసలు క్లీన్ అయిపోతుంది ఫ్రెండ్స్. డెఫినెట్గా చేసుకోండి, పిల్లలకు కూడా పెట్టండి, ఇంకా వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా దీన్ని పోపు వేసుకోవచ్చు, పోపు వేయకున్నా కానీ బాగుంటుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ అన్నీ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా దంపుతున్న కొద్దీ మధ్య మధ్యలో మనం ఇలా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే నువ్వులు వేసాం కదా, కొంచెం డ్రై అయిపోయి గట్టిగా అవుతుంది. ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు, వామాకులో ఉన్న వాటర్ తోటే మనకి ఇదైతే చట్నీలో వాటర్ క్వాంటిటీ అయితే సరిపోతుంది. పిల్లలకి జలుబైనప్పుడైతే ఒక 4 వామాకుల్ని తీసుకొని వాటర్ బాయిల్డ్ చేసి అందులో వామాకు వేసి ఆ మరిగిన కషాయంతో పిల్లలకి తాగిపీయడం ద్వారా జలుబు కానీ దగ్గు కానీ అన్నీ క్లీన్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఇంకా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఇంకా రీఫ్రెష్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ వామాకు ద్వారా. ఇంకా ఈ రోటి పచ్చడి గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా వేడివేడి అన్నంలో ఒక ముద్ద ఈ పచ్చడితో తింటే మాత్రం ఇంకా ఎంత మంచి కర్రీ అయినా సరిపోదు ఫ్రెండ్స్. ఇంకా నేనైతే పచ్చడిని చూడండి దంపేసుకున్నాను కదా, ఇప్పుడైతే ఆనియన్స్ని వేసుకుంటున్నాను. ఇంకా కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుంటున్నాను. మనం ఆనియన్స్ని మెత్తగా దంపాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు తినేటప్పుడు మధ్య మధ్యలో తగిలితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా వేడివేడి అన్నంలో అయితే ఇంకా ఈ పచ్చడి టేస్ట్ వేరుంటుంది ఫ్రెండ్స్. ఇంకా మీరు బీరకాయ పచ్చడి కానీ ఇంకా తోటకూర పచ్చడి కానీ చేస్తుంటారు, వామాకు పచ్చడి ఎప్పుడు చేసుంటారు నాకు తెలిసి. ఒక్కసారి అయితే వామాకు రోటి పచ్చడి ట్రై చేయండి, ఇంకా పిల్లలకు కూడా తినిపించండి. ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇంకా నేనైతే ఇంకా రోటి పచ్చడి అయితే దంపేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా నాకైతే పచ్చళ్ళు మిక్సీ పట్టడం కంటే ఇలా రోటిలో దంపేసుకోవడం అంటేనే నాకు చాలా ఇష్టము, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా దీన్నైతే ఒక ముద్దలాగానైతే చేస్తున్నాను. మనకు ఆనియన్స్ కూడా ఇంకా దంపేసుకోలేదు, ఇంకా ఆనియన్స్ పీసెస్ లాగా అలానే ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనకు అన్నంలో తినేటప్పుడు ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా చూడండి ఫ్రెండ్స్, కొన్ని ఆకులతో నాకు ఎంత పచ్చడి అయిపోయిందో. ఇంకా ఇదైతే 1 వీక్ వరకైనా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేస్తే. ఇంకా బయట పెడితే మాత్రం 2-3 డేస్ ఉంటుంది, ఎందుకంటే మనం వాటర్ ఏం యాడ్ చేయలేదు కాబట్టి 2-3 డేస్ అయితే ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇంత బౌల్డ్ నాకు వచ్చింది. ఇప్పుడు వేడివేడి అన్నంలో ఈ వర్షాకాలం అయితే ఒక ముద్ద వామాకు రోటి పచ్చడి తీసుకొని, ఇంకా మనము నెయ్యి తినే వాళ్ళైతే నెయ్యితో కానీ లేదా ఆయిల్తో కానీ ఇంకా ఒక బుక్క తింటే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా దీన్ని పోపు వేసుకోవచ్చు, పోపు వేయకుండా కూడా మీరు తీసుకోవచ్చు. రోటి పచ్చడి అయితే పోపు వేయకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. నేనైతే పోపు వేయకుండానే ట్రై చేస్తున్నాను, మీరు కూడా ఇలాగే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైనా ఈ పచ్చడిని చేసుంటే అది కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇప్పుడు నేనైతే ఎన్నో ఔషధ గుణాలున్న వామాకు రోటి పచ్చడిని అయితే టేస్ట్ చేసి ఇంకా మీకు చూపించబోతున్నాను. ఇంకా టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఇంకా నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా డెఫినెట్గా నేను చేసిన ప్రాసెస్లోనే చేయండి. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.